చిన్న లేగు ఎప్పటి నుంచో ట్రిప్ అంటున్నా కదా, లేచి బట్టలు చేద్దుకో, మన ట్రిప్కి వెళ్తున్నాం. ట్రిప్ అమ్మ ఎక్కడికి వెళ్తున్నావు? మరక కేరళనా, ఊటీయా? మరి ఎక్కడికి వెళ్తున్నాను చెప్పమ్మా. ఏడు కొండలవాడ ఓ వెంకటేశ. అలా ముఖం దేహం బుడ్లో కట్టుకోవడం మనిషి కొబ్బరికాయ కొట్టి మెట్లు ఎక్కాలి పదా. మొత్తం 7 కొండలు, కంగారు ఎట్లేదు, జాగి ఎక్కుదాం. జువ్వ తెలిసి జువ్వలా పోతాను చూడు. డైరెక్ట్ కొండమే కలుద్దాం అమ్మా. ఇందాక ఏదో అన్నట్టున్నావు. ఏదో చిన్న ఎనర్జీ కోసం అమ్మా, ఈసారి పక్కా కొండమే కలుద్దాం చూడు. వచ్చాం కదా పైకి. ఇంకా సగం మెట్లు ఉన్నాయి. అమ్మా నా వల్ల కాదు. అడ్డమని గడ్డి తినే శక్తి ఇలాగే ఉంటది. బత్తితో గోవిందా గోవిందా అని ఎక్కాలి పదా. చూడు స్వామిని తెలుసుకుంటే ఎంత బేగా వచ్చామా. అవునమ్మా, కానీ ఫుల్ ఆకలేస్తున్నామ్మా. ఏదో హోటల్కి వెళ్ళి తినేద్దాం పదా. ఏడు తల అవుతున్నా లైన్ చూసి ఎంత ఉందో. పదమ్మా ఆకలేస్తుంది, బయట తినేద్దాం. ఎప్పుడు బయట తినలేనేటి, ఇక్కడ తిని చూడు. నువ్వు వెళ్ళి రెస్టారెంట్లు, కెఫేలు ఏవి మ్యాచ్ చేయలేవు ఇక్కడ ప్రసాదాన్ని. వద్దమ్మా. వద్దన్నా అంటే బాగుందని ఆ గారి తినవమ్మా. ఏయ్ దర్శనం ఎంతసేపు కావద్దు. ఎందుకు అమ్మ ఏం చేస్తుంది? మా చిన్నోడు నైన్లో అడ్డానికి ఆ చేపలు పడిపోతున్నాడు. ఇంటి దగ్గర సరి తింటేనే కదా. ఇక్కడ కూడా వదలలేదు కదరా. గేట్లు ఓపెన్ చేస్తారా? చేయలేదా? ఎప్పుడు చేస్తారా ఏంటో. తిరుపతానగానే ముఖం మార్చేసుకున్నావు, ఇప్పుడే అలా చూసుకుని ఉండిపోతున్నావు. ఏమో అమ్మా, ఎన్ని గంటల కష్టం ఎందుకని అనుకున్నాను. కానీ 5 సెకండ్లు ఆయన చూసిన తర్వాత ఎవ్రీ సెకండ్ వర్త్ అనిపించింది. ఇంతకీ పిన్నాలకి, అత్తాలకి, వీళ్ళందరికీ లడ్డూలు తీసుకోమని నన్ను తీసుకున్నారా? నాన్న తీసుకుంటున్నాను కదా. అవును, ఇంతకీ నాన్నడి లక్ష్మణ్ గారు మీ రామయ్య లడ్డూలు పెట్టుకొని గుడి దగ్గర కంట్రోల్ రూమ్ దగ్గర వెయిట్ చేస్తున్నారు, మీరు త్వరగా రండి. పద పద. ఏ లక్ష్మి, ఎక్కడికి వెళ్ళిపోయారు మీరు? ఎంతసేపు ఎతకాలి మిమ్మల్ని? మేము వెళ్ళిపోవడం ఒకసారి లింగి ఎగ్గొట్టుకొని వెళ్ళిపోయింది. ఎవరో గుర్తు తెచ్చుకో. టికెట్లు జాగ్రత్తగానే ఉన్నాయి కదా, పద నిమ్మదికి వెళ్ళి దర్శనం చేసుకుందాం. అవును, ఎందుకే నాన్నేడి? మెల్లగా వెళ్తే తెల్లారిపోద్ది, త్వరగా వెళ్ళాలా. ఇలా ఎవరైనా వెళ్ళిపోతారా? పదండి ఇంటికి వెళ్ళాక చెప్తాను మీ పని.